కవిత్వం వల్ల గుర్తింపు, గౌరవం లభిస్తాయని, మానవ సంబంధాలు మెరుగుపడతాయని నేటి నిజం సంపాదకులు బైస దేవదాస్ అన్నారు. డిసెంబర్ 25 గురువారం రోజున హైదరాబాద్లోని రవీంద్ర భారతి సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై వైరాగ్యం ప్రభాకర్ రచించిన వార్ధాక్యంలో వసంతం కథల సంపుటిని ఆవిష్కరించగా, ప్రత్యేక అతిథిగా హాజరైన తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాలేశ్వరం శంకరం వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన చరిత్రలో ఒకరోజు కవితా సంకలనాన్ని, కుమారి గౌత్రే శ్యామల రచించిన వెలుగుబాటలు పుస్తకాన్ని బ్రహ్మశ్రీ పాణ్యం దత్త శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు కవులు రాస్తున్న కవిత్వం సమాజానికి మంచి మార్గాన్ని చూపుతుందని, దిక్సూచిలా పనిచేస్తుందని అన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన నాలేశ్వరం శంకరం మాట్లాడుతూ, సాహిత్యంలో ఎవరూ స్పృశించలేని కొత్త అంశాన్ని తీసుకొని కవితా సంకలనాన్ని వెలువరించిన వైరాగ్యం ప్రభాకర్ అభినందనీయులని అన్నారు. కుమారి గౌత్రే శ్యామల కవిత్వం తనకు బాగా నచ్చుతుందని పేర్కొన్నారు. ప్రముఖ కథా రచయిత కూర చిదంబరం మాట్లాడుతూ, ప్రతి కథలో ముగింపును అద్భుతంగా మలిచారన్నారు. డాక్టర్ పోరెడ్డి రంగయ్య అధ్యక్షతన జరిగిన సభలో వార్ధాక్యంలో వసంతం కథల సంపుటిని, పాణ్యం దత్త శర్మ చరిత్రలో ఒకరోజు కవితా సంకలనాన్ని, దాసరి మోహన్ వెలుగుబాటలు, దివిటీల సంపుటిని దీపక్ జ్ఞాతిలు సమీక్షించారు. నూజెట్టి రవీంద్రనాథ్ ఆహ్వానం పలికిన ఈ సభలో పలువురు కవులు, కవయిత్రులు కవితా పఠనం చేశారు. ఈ సందర్భంగా భవానీ సాహిత్య వేదిక కవులందరినీ సర్టిఫికేట్, శాల్వాతో ఘనంగా సన్మానించింది.